మీడియా మిత్రులకు నమస్కారం. కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం పనిచేస్తుందనే దానికి నిదర్శనం ఈరోజు జోగి రమేష్ని నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసిన విషయంలో మరి రుజువు చేసుకున్నారు. మరి నకిలీ మద్యం కేసు వ్యవహారంలో అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం కేసు బయటపడ్డప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా దాన్ని తెలుగుదేశం పార్టీ మీద బురజాలని చెప్పి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. కూటమి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని నకిలీ మద్యం కేసు విచారణ కొరకు సిట్టును ఏర్పాటు చేయడం వల్ల మరి వారు అంతా సిట్టు విచారణలో కూడా మరి జోగి రమేష్ పాత్ర దీంట్లో ఉన్నదని చెప్పి విచారణలో తేలినందువల్ల మరి ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ చేయడం జరిగింది తప్ప వ్యక్తిగత కక్షల వల్ల లేదా కక్ష సాధింపు చర్యల్లో భాగం కూడా కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మరి కూటమి ప్రభుత్వం అనేది చట్ట ప్రకారం పనిచేస్తుంది, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది తప్ప చట్టాన్ని చేతిలో తీసుకోవడం కానీ ఎలాంటి కక్ష సాధింపు చర్యలు కానీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చట్ట ప్రకారం పోమని ఆయన మాకు సూచన సలహాలు ఇస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా ఆ మేరకే పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నకిలీ మద్యం కేసులో ఏవన్ ముద్ద అయిన జనార్దన్ రావు దొరకడం జరిగింది. మరి ఆయన ఏవన్ జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కాకుండా మరి మిగతా ఎవిడెన్స్లు కూడా జోగి రమేష్ ముద్దాయిగా తెలిసడం వల్ల ఈరోజు మరి పోలీసు వారు ఆయనకు నోటీసు ఇచ్చి చట్టబద్ధంగా పట్టపగలే ప్రజలు చూస్తుండగానే అరెస్ట్ చేసి జైలు తీసుకోవడం జరిగింది. ఏ అర్ధరాత్రో అపరాత్రో లేదా నోటీసు ఇవ్వకుండానో లేకపోతే చట్ట వ్యతిరేకంగానో ఆయన జోగి రమేష్ అరెస్ట్ చేయలేదు, చట్ట ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. ఇదన్నీ వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే ఈ చట్ట వ్యతిరేక పనులు కానీ అక్రమ అరెస్టులు కానీ తప్పుడు కేసులు కానీ పెట్టి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని వేధించిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. గత ప్రభుత్వం వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మరి నిర్దోషి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే మా అచ్చెన్నాయుడు గారిని కానీ అలాగే కొల్లు రవీంద్ర గారిని కానీ అలాగే మరి దూలిపల్లి నరేంద్ర కానీ అర్ధరాత్రి పూట అక్రమంగా అరెస్ట్ చేసి జైలు తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టిన ఘనత ఆ వైసీపీ నాయకులది. కానీ కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే, చట్ట ప్రకారం పనిచేయాలా, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టమని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. మరి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం జనార్దన్ రావుకి 3 కోట్లు ఆశ చూపి మరి ఈ జోగి రమేష్ మద్య వ్యాపారం చేపించింది వాస్తవం కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే మరి సాక్ష్యాధారాలు సహా మరి నేను పూర్తిగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి వీరు తయారు చేసిన నకిలీ మద్యం వల్ల ఈ నకిలీ మద్యం కేసే కాదు, ఈ నకిలీ మద్యం తాగి వేల మంది చనిపోవడం జరిగింది. అలాగే మరి ఈరోజు లక్షల మంది అనారోగ్యం పాలై ఆసుపత్రులు పాలై మరి కిడ్నీలు చెడిపోయి లివర్లు చెడిపోయి అనారోగ్యం పాలై ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇంతమంది చనిపోవడానికి కారణం కూడా నకిలీ మద్యం తయారు చేసి చంపిన ఈ జోగి రమేషే బాధ్యుడు. కాబట్టి ఇతని మీద హత్యానేరం కూడా మోపి కేసు పెట్టాలని చెప్పుకోవడం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వాలని. మరి అలాగే ఈ నకిలీ మద్యం ఒక్కటే కాదు, వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ల్యాండ్ మాఫియా, ఉసుక మాఫియా, ఈ రకంగా ఎన్నో దందాలు అక్రమంగా సంపాదించిన అన్నిటి మీద కూడా విచారణలు జరిపి అక్రమ సంపాదన మొత్తాన్ని కూడా రికవరీ చేసి ఆ సొమ్ము మొత్తాన్ని కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. మరి ఇలాంటి కూటమి ప్రభుత్వం మరి ఇంత చట్ట ప్రకారం పనిచేస్తున్న ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కూడా ప్రజలంతా మరి మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి అన్ని రకాలుగా అండదండలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భాన్ని కోరుకుంటాను. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బెదిరించడాలు ఇప్పుడు కూడా ఏదో వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నట్టు భావించి నోటికొచ్చినట్టు ఎట్టబడితే అట్ట మాట్లాడటం, వైసీపీ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయటం, నిందలు వేయటం, బురదలటం, తప్పుడు ప్రచారాలు చేయటం ఇప్పుడైనా మానుకొని వాస్తవాలు గ్రహించండి. మీరు ఎందుకు ఓడిపోయారో ఒకసారి విశ్లేషణ చేసుకొని మీ పద్ధతులు మార్చుకుంటే మీరు రాష్ట్రంలో ఉంటారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో మీరు రాష్ట్రం నుంచి కూడా కాదు అసలు రాజకీయంగానే మిమ్మల్ని భూస్థాపన చేస్తున్న పోయి రాష్ట్ర ప్రజలని చెప్పుకొని సందర్భంగా తెలియజేసుకుంటాను.